స్వాగతమిత్తుము దేవా. పిత సన్నిధానము నుండి ఆహ్వానింతుము నిన్ను ప్రభువా. తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా. పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తోత్రములతోను స్వాగతమిత్తును ప్రభువా. స్వాగతమిత్తును ప్రభువా. ఆహ్వానింతుము నిన్ను ప్రభువా. తండ్రి కుడి పక్కన నుండి స్వాగతమిత్తుము దేవా. పిత సన్నిధానము నుండి రాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం, మా స్వాగతం. కలువరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. రాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం. కలువరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం. స్తుతులతోను స్తోత్రములతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా. స్వాగతమిత్తుము ప్రభువా. ఆహ్వానింతుము నిన్ను ప్రభువా. తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా. పిత సన్నిధానము నుండి ఆహ్వానింతుము నిన్ను ప్రభువా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసము సమర్పించబడుతున్నది. విశాఖపట్నం అగ్రపీఠం కంచెరపాలెం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు కీర్తిశేషులు పొలమరశెట్టి ఇన్యాసి రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగాలని, తలంపులు నెరవేరాలని కోరుతూ మేలులకు కృతజ్ఞతగా పి జోజిబాబు, జ్యోతి అనురాధ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. పోదోట లియో పీటర్, పద్మజ రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, టి మార్టిన్ డిపోర్ట్స్ జ్ఞానశౌరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అల్లం రాయప్ప వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతిరెడ్డి పాపిరెడ్డి సెలీనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కాకుమాను చిన్నయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని,
బి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత ఇరేనియస్ వారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఆయన వేద సాక్షి మరియు మేత్రానులుగా పనిచేసి దేవుని బోధనలు ఇతరులకు వినిపిస్తూ దైవ జ్ఞానములో ఎంతో గొప్పగా తనను తాను సమర్పించుకుంటూ దైవ సేవ చేసినటువంటి గొప్ప పునీతుడు. ఈ పునీతుడు మరియు హతసాక్షి వీరి జ్ఞాపకార్థము చేసేటువంటి ఈ దివ్య బలి పూజలో ఆయన యొక్క స్ఫూర్తిని మనము కూడా పొందుతూ విశ్వాస జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మొదట ఈ దివ్య బలి పూజను యోగ్యముగా దేవునికి సమర్పించుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శ్రీసభ బోధించు నిజమైన వేద సిద్ధాంతమును, శాంతిని ధృవీకరించుటకు పీఠాధిపతి అయిన పునీత ఇరేనియస్ను ఎన్నుకొంటివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము విశ్వాసమందును ప్రేమలోనూ నూతనీకరింపబడి శ్రీసభలో శాంతి సమైక్యములు పెంపొందించుటయందు సదా ఆసక్తి గల వారమై ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యూదా రాజ్యము అపహరింపబడినది. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనముల వరకు. సిద్కియా బబులోనియా రాజుపై తిరగబడెను కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వ సైన్యముతో వచ్చి యెరూషలేమునకు ముట్టడించెను. బబులోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి, నగర ప్రాకారము చుట్టూ ముట్టడి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కటము కాగా ప్రజలకు తిండి దొరకదయ్యను. అంతటా కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బబిలోనియులు నగరమును చుట్టుముట్టియున్నను రాజు ఇశ్రాయేలు సైనికులను రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యానవనము పక్కగా 2 ప్రాకారములు మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయలోకి పారిపోయిరి. కానీ బబిలోనియా సైన్యము వారి వెంటబడి యెరికో మైదానము సిద్కియాను ముట్టడించిరి. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచి పారిపోయిరి. రాజును రిబ్లా యందు విడది చేయుచున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచ్చట బబిలోనియా రాజు యూదా రాజుకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నులు ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటు పిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 19వ ఏట
5వ నెల 7వ నాడు బబిలోనియాలోని రాజు అంగరక్షకుడు సేవకుడు నెబుసరదాను యెరూషలేము ప్రవేశించెను. అతడు దేవాలయమును, రాజప్రాసాదమును, పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబట్టించెను. అతని కల్దియా సైనికులు పురప్రాకారములను పడగొట్టిరి. నెబుసరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతి పని వారిని, బబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను, పొలమును సాగు చేయుటకు వదిలివేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగటికి కరుచుకుని పోవునుగాక. మేము బబిలోనియా నదుల చెంత కూర్చుండి సియోనును తలచుకుని విలపించితిమి. అచటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రి వాద్యములను తగిలించితిమి. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. మమ్ము బందీయులుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సియోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. కాని అన్ని దేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదుము? యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడి చేయి చచ్చుపొడునుగాక. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోవునుగాక. నేను నిన్ను మర్చిపోయినచో నా మహానందము యెరూషలేమని ఎంచినచో నా నాలుక అంగిటికి కరుచుకుపోవునుగాక. అందరూ నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. స్తుతి చేసి నే పాడెనా, స్తుతిగీతం భజించి నే పొగడెనా. స్వామి స్తుతి చేసి నే పాడెనా, స్తుతిగీతం. హల్లెలూయా 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 హల్లెలూయా
నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనములు. బోధను ముగించి పర్వతముపై నుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధినిగా చేయగలవు అని పలికెను. అంతట యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపక్షం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ఒక గొప్ప ప్రబోధాన్ని ప్రభు మనకు ఇస్తున్నాడు. అది మనకు ఆశాజనకంగా ఉండేటువంటి ఒక అంశం. ఎందుకంటే ప్రభువు పర్వతము నుండి దిగి వచ్చాడు అని అంటే, పర్వతము మీద ఉన్నాడు అనంటే తన తండ్రితో ఐక్యమై ప్రార్థనలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు అన్నట్లుగా మనకు స్ఫురిస్తుంది. పర్వతము దిగి వచ్చాడు అనంటే ప్రజల వైపు వస్తున్నాడు. ప్రజలతో ఏకమై వారితో సంభాషించుటకు, వారికి కావలసిన అవసరములు చూచుటకు ఆయన పర్వతము నుండి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. దానికి సంకేతంగా జనులు ఆయన దగ్గరకు రావటము, వారిలో కుష్ఠరోగి ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. సాధారణంగా కుష్ఠరోగులను ఇతరులతో కలిసిపోవుటకు అనుమతించరు. ఎందుకంటే మరి ఆ కాలంలో కుష్ఠరోగం అన్నటువంటిది భయంకరమైనది. అలాగే అది ఇతరులకు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఒక రోగము కాబట్టి వారిని దూరముగా ఉంచేవారు. వారి జీవితం కూడా చాలా దుర్భరంగా ఉండేది. మరి అటువంటి సమయంలో ఒక కుష్ఠరోగి ఆయనను సమీపించినప్పుడు ఆయనతో ఒక మాట అన్నాడు, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధినిగా చేయగలవు. వెంటనే ప్రభు అతని వైపు చేయి చాపి అతనిని తాకి అతనిని ముట్టి అని అంటాడు. కుష్ఠరోగిని ఎవరు కూడా ముట్టుకోరు, ఎవరు తాకరు, దూరంగా వెళతారు. అసలు వాళ్ళు సమీపిస్తున్నప్పుడే వాళ్ళు కుష్ఠరోగి అంటూ రాళ్లతో కొట్టి దూరంగా తరిమేస్తారు. వారు ఎక్కడో కొండ గుహల్లో వారు నివసించడానికి వారిని అనుమతిస్తారు. ఇలా దుర్భరమైన జీవితం. మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అతనిని తాకి ముట్టి అని అంటాడు. ఎంత కరుణగల ప్రభువు అతనిని తాకి ఒక మాట అంటాడు, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అంటాడు. నాకు ఇష్టమే, ఈ మాటకు చాలా అర్థం ఉంది. ఎందుకంటే
ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి, ఈ దివ్యబలి పూజను చూస్తున్నటువంటి చాలామంది ప్రేక్షకులలో వాళ్ళలో కొంతమంది అస్వస్థతలుగా ఉండేవాళ్ళు ఉంటారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు చాలా కాలం వరకు. ఈ వాక్యాన్ని బాగా గమనించాలి. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఆయనకెప్పుడు ఇష్టమే. మనమంతా సంతోషంగా జీవించాలని, ఆరోగ్యంగా జీవించాలని ఆయనకి ఇష్టమే. చాలామంది మనలో ఇలా చాలా కాలము అనారోగ్యముతో, అస్వస్థతతో బాధపడిపోతూ ఒక విధమైనటువంటి నిర్లిప్తతకు లోనైపోతూ ఉంటాము. ఆశ లేనితనంలో జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఎప్పుడు మీరు బాగుగా ఉండటం నాకు ఇష్టమే అంటూ చెబుతుంటాడు. సువిశేషంలో చూస్తే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఏ అనారోగ్య పీడితుని ఆయన వదిలిపెట్టలేదు, అలా నిరాశగా వెనక్కి పంపలేదు. అందరినీ కూడా ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అంటే అందరము స్వస్థులై ఆరోగ్యంగా జీవించడం అన్నటువంటిది ఆయనకి ఇష్టం. ఇది మనం బాగా గమనించాలి. అయితే మరి ఎందుకు 12-13 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలా బాధపడింది అన్న ప్రశ్న రావచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక వివరణ ఏమిటంటే, మరి మానవ సహజంగా ఈ వ్యాధులు అన్నటువంటివి అలా సంక్రమిస్తూనే ఉంటాయి. అయితే మన ప్రయత్నంగా మనం వాటిని బాగు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ప్రయత్నిస్తూ దేవుని వేడుకుంటూ ఉండాలి. దేవుని యొక్క స్వస్థత కోసం ఆయన మొరపెడుతూ ఉండాలి. అలా చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు కరుణిస్తాడు. ఇది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠము. ఎందుకంటే చాలామంది అనారోగ్య పీడితులు, అనారోగ్యంగా అస్వస్థతగా ఉన్నవారు నిరాశకు లోనై, మరి అందరూ బాగున్నారు కదా, ఎందుకు నాకే ఇలా సంభవిస్తుంది, ఎందుకు నేనే ఈ విధంగా బాధపడాలి అన్నటువంటి ఒక భావం వాళ్ళలో మొదలవుతుంది. వారిని కృంగదీస్తూ ఉంటుంది. అలాంటి భావం ఉండకూడదు. దేవుని వేడుకోవాలి, మొరపెట్టాలి. ఆయన తప్పనిసరిగా మన మాట వింటాడు. మనము కరణీయ స్త్రీ ఉదంతాన్ని మనము వివరిస్తే, కరణీయ స్త్రీ ఆయన అడుగుతూ వెళ్ళింది. ఆయన కొంచెం ఆమె మాట వినట్లుగా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె అదే పనిగా అడుగుతూ వెళ్ళినప్పుడు ఆయన చివరికి ఆమె వైపు తిరిగి ఆమె కుమార్తెను బాగు చేస్తాడు. అలాంటిది మనకు కూడా సంభవించవచ్చు. మనం ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఎప్పుడో ఒకమారు మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అలాంటి ఆశ, అలాంటి పట్టుదల మనలో కూడా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రయత్నంగా నీవు చేయి, అలాగే దేవుని వేడుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటూ ఈరోజు మనకు ఈ కుష్ఠరోగి యొక్క ఉదంతం మనకు తెలియచేస్తూ ఉంది. నాకు ఇష్టమే అని ఆ రోజు ఆ కుష్ఠరోగితో చెప్పిన మాట ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరితో చెబుతున్నాడు. నాకు ఇష్టమే, నీవు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితం జీవించాలని, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఆ కరుణామయుడైనటువంటి ప్రభు ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో పీడింపబడుతున్నారో వారందరిని కూడా బాగు చేసి వారందరికీ కూడా స్వస్థతను దయచేయనట్లుగా వారి కోసం ప్రార్థన చేద్దాం. చిన్ని ఆశల ఆనవ్యమనసును నా జీవితేసుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకున్న
మనసును నా జీవితేసుని నా జీవితాశను నాకున్న వరములు నా స్నేహబంధము నా పూర్ణ జీవితం స్వీకరించుమా జీవితేశ్వరా స్వీకరించుమా ప్రాణనాథుడా నీకే దేవా అంకితం నీకే దేవా అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత ఇరేనియస్ స్వర్గములో జన్మించిన ఈ రోజున ఆనందముతో మేము అర్పించి ఈ బలి నీకు మహిమను చేకూర్చునుగాక. ఇది మా యందు సత్యము పట్ల ప్రేమను పుట్టించునుగాక. తద్వారా మేము శ్రీసభ విశ్వాసమును సమైక్యమును అవిచ్ఛిన్నముగా కాపాడుకున్నదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ వచ్చేటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత ఇరేనియస్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై ఈ భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను నీ సముఖమునకు పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసమును జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియు మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఇరేనియస్ గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవము మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. మనసుల నింపే మహనీయుడా నీ జ్ఞానము వసగుమయ్యా. మనసుల నింపే మహనీయుడా నీ జ్ఞానము వసగుమయ్యా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కన నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయ్యా. ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఇరేనియస్కు గౌరవ మహిమలు చేకూర్చిన శ్రీసభ ఐక్యమున గురుతుగా ఈ దివ్య ప్రసాదము పట్ల విశ్వాసమును మాకు కూడా ప్రసాదింపుము. ఈ పరమరహస్యములను కొనియాడుచున్న మమ్ము కనికరించి నీ యొడల మాకున్న విశ్వాసమును అధికము చేయుము. వేద సాక్షి మరణం వరకు నిజమైన విశ్వాసంతో జీవించి సాక్ష్యమునిచ్చిన పునీత ఇరేనియస్ను అనుసరించి మేము కూడా జీవితాంతం వరకు నీతో ఐక్యమై జీవించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని హోలే ఆదరించావు, బోధకుడై నన్ను వందలించావు. స్నేహితుని హోలే ఆదరించావు, బోధకుడై నన్ను వందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా
తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు,